హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బాలి ట్రిప్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మీకు. మా ఫ్యామిలీ అందరం బాలి వెళ్ళాము. సో అక్కడ మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ మీకు వీడియోలో చూపెడతానండి. సో మేము ఫస్ట్ ఇక్కడ విల్లా తీసుకున్నాము. ఇది ఒక విలేజ్ మధ్యలో ఉంటుంది. చుట్టుపక్కలంతా రైస్ ప్యాడీ అండి, మొత్తం ప్యాడీ పండిస్తూ ఉంటారు. సో చుట్టుపక్కలంతా గ్రీనరీగా ఉంటుంది. ఈ విల్లా కూడా చాలా బాగుంది. లోపలంతా ఫుల్ ట్రీస్, ప్లాంట్స్, ఎక్కడ చూసిన ప్లాంట్స్ అన్నీ చాలా బాగుంది. రూమ్స్ అన్నీ బాగున్నాయి, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా బెడ్డింగ్ చూడండి ఎంత బాగా చేశారు. అతను మనకు రూమ్ అతను వచ్చి మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎక్కడ ఉన్నాయి అన్నీ. చూడండి పిల్లో కవర్స్ కూడా ఎంత బాగా పెట్టారు. చాలా చీప్ అండి బాలీలో. మీరు ఒకసారి వెళ్ళండి, చాలా రిలాక్స్గా ఉంటుంది. సో ఇక్కడ బయట నుంచి చూస్తే మొత్తం ప్లాంట్స్ అన్నీ కనబడతాయి. సో అతను అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది సేఫ్టీ లాకర్. మనం వాల్యుబుల్స్ ఏదైనా ఉంటే అందులో పెట్టుకొని లాక్ చేసుకొని కీ తీసుకొని వెళ్ళచ్చు మనతోటి. ఇది కిచెన్ అండి, డైనింగ్ టేబుల్, ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్. ఫ్రిడ్జ్, మన విఘ్నేశ్వరుడు ఉన్నాడు చూడండి ఇక్కడ చాలా వరకు హిందూస్ ఉంటారండి, అందరూ బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు బాగానే. సో అతను కట్లరీ అన్నీ చూపెడుతున్నాడు కుకింగ్ చేసుకోవడానికి ఎక్కడే ఉన్నాయని. సో ఫ్రిడ్జ్, బుక్ షెల్ఫ్, బయట స్విమ్మింగ్ పూల్ చూసారు కదా ఇందాక, ఇది షవర్ అండి. సో ఇది ఇక్కడ నుంచి ఇలా బయట చూస్తే మీకు అంత గ్రీనరీ కనబడుతుంది. ఇదంతా విల్లా ఒక విలేజ్ మధ్యలో ఉంటుంది. చూడండి కూర్చొని ఎంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కూర్చుంటే. ఇది స్విమ్మింగ్ పూల్. చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనము బాలి స్వింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాము. చాలా బాగుంటుందండి ఈ వ్యూ కూడా. చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు, వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ మనం డ్రెస్సెస్ కూడా హైర్ చేసుకోవచ్చు. వీడియోస్కి, ఫొటోస్కి బాగా వస్తుంది. వాళ్ళు ఇలా స్వింగ్ చేపిస్తారు మన దగ్గర. చూడండి వ్యూ కూడా ఎంత బాగుంది. ఇది ఇంకొక ప్లేస్కి వెళ్ళామండి. చుట్టూ గ్రీనరీగా కనపడుతుంది. చాలా రిలాక్సింగ్ ప్లేస్. చాలా అంటే చాలా గ్రీనరీ ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు 3 వీక్స్కి వెళ్ళాము. 3 వీక్స్ అస్సలు సరిపోదండి. 2-3 మంత్స్ అన్నా తీసుకొని వెళ్ళాలి. చూడాలంటే బాలి చాలా మంచి ప్లేస్ చూడడానికి. చాలా చీప్గా దొరుకుతాయి అన్నీ. కోకోనట్ ట్రీస్ ఇవన్నీ. బాలి స్వింగ్, మళ్ళీ మా పిల్లలు బాలి స్వింగ్కి వెళ్ళారు. కింద చూడండి వాటర్ ఫాల్స్ బాగుంది. దీన్ని ఏటీవీ అంటారండి. ఈ వెహికల్ మీద మనము విలేజ్ చుట్టూ అంతా ఇలా డ్రైవ్ చేసుకుంటూ తిరగచ్చు.
మనంతటా మనం ఓన్గా డ్రైవ్ చేసుకోవచ్చు. కొంచెం డ్రైవింగ్ వచ్చి ఉండాలి, లేకపోతే వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకు. సో ఇలా విలేజ్ మధ్యలో అంతా తీసుకెళ్తారు, రైడ్స్కి వెళ్ళచ్చు. చూడండి ఎంత బాగుంది కాటేజ్ లాగా. ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొంచెం వీడియో ఫార్వర్డ్ చేస్తుందండి, లాంగ్ వీడియో ఉంది. చూడండి అసలు మొత్తం ఫారెస్ట్లో అంతా తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము. అలా వాటర్ ఫాల్స్ కింద కూడా మనం డ్రైవ్ చేసుకుంటూ బ్రిడ్జ్ మీద ఇలా వెళ్ళచ్చు. సో దానికి ఒక డ్రెస్ ఇస్తారు, మనం వెట్ కాకుండా ఉండడానికి. హెల్మెట్ అవన్నీ వేసుకొని వెళ్ళాలి కంపల్సరీ. ఇలా మీరు ఎంతసేపు అయినా డ్రైవ్ చేసుకుంటూ ఉండొచ్చు. కొంచెం స్లో డౌన్ అవ్వాలి. సో చుట్టూ రాక్స్ కూడా ఉన్నాయి, వాటర్ ఫాల్స్ కూడా వస్తున్నాయి. సో ఇలా చుట్టూ అలా పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు రేస్ పెట్టుకొని. ఇప్పుడు ఇది ఒక కేవ్లోకి వస్తున్నారండి, గృహ లాంటిది ఉంటుంది. సో అలా వీడియోస్ వాళ్ళు కూడా మనకు కావాలంటే వీడియోస్ తీసి పెడతారు, ఫొటోస్ వీడియోస్. స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు తీసి పెడతారు. చాలా ధైర్యంగా వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడండి ఇది ఒక మర్రి చెట్టు, దాని కింద పౌర్ణమి రోజు ఏదో స్పెషల్ ట్రెడిషన్ అంట, పూజ చేస్తూ ఉంటారు అందరూ కలిసి. ఆ వైట్ డ్రెస్సెస్లో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మిన్స్ అంట. సో స్పెషల్ పూజ చేస్తూ ఉంటారు, అది పౌర్ణమి రోజున ఎస్పెషల్లీ. ఇది జీడబ్ల్యూకే అనే స్టాచ్యూకి వెళ్ళే ప్లేస్ దారిలో అండి ఇది. జీడబ్ల్యూకే అంటే జీ అంటే గరుడ, డబ్ల్యూ ఫర్ విష్ణు, కే అంటే కాంచన అండి. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. తర్వాత నైట్ డిన్నర్కి బీచ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ పక్కన వాళ్ళది ఎవరితో బర్త్డే ఉంటే క్రాకర్స్ తీసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మంచి వ్యూ అండి అది. సార్ నైట్ అలా అయిపోయింది మాకు. చాలా చీప్ అండి అక్కడ, ఫుడ్ కూడా చీపే, మీకు మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది. సో ఒకసారి మళ్ళీ మార్నింగ్ అయిన తర్వాత ఇలా ఒకసారి ఇండియన్ క్యూజిన్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి ఈ స్ట్రీట్లో. ఒకసారి ఇక్కడ టేస్ట్ చేసి వెళ్దామని వచ్చాం. సో ఇవన్నీ బాలి రోడ్స్ అండి. తర్వాత మా అబ్బాయి స్కై డైవింగ్, ఇండోర్ స్కై డైవింగ్ వెళ్తానంటే తీసుకెళ్ళాము. సో ఇలా వాళ్ళు హెల్ప్ చేస్తారు. తర్వాత వితౌట్ సపోర్ట్ తనే ఫ్లై చేస్తూ ఉంటాడు. సో ఇది ఒక షాపింగ్ మాల్లో లోపల రైడ్స్ ఉంటాయి పిల్లలకి. ఇక్కడ తీసుకెళ్ళాము, పిల్లలు కాసేపు ఆడుకున్నారండి.
సో ఇదండి మా బాలి ట్రిప్. ఇంకా ఎన్నో చూడాల్సి ఉంది, బట్ షార్ట్ టైం ఉంది కాబట్టి చూడలేకపోయాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి బాలికి వెళ్ళండి. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. చుట్టుపక్కల అంతా గ్రీనరీగా ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి, మనకు టెంపుల్స్ ఉంటాయి, చాలా హిందూస్ ఉంటారు, చాలా మంచిగా ట్రెడిషన్స్ అన్నీ ఉంటాయండి. అక్కడ బ్రాహ్మిన్స్ కూడా ఎక్కువ ఉంటారు. మన వెజిటేరియన్ ఫుడ్ కూడా బాగా దొరుకుతుంది. చాలా మంచి ప్లేస్ అండి. రిలాక్సింగ్ అవ్వాలంటే మాత్రం బాలి చాలా మంచి ప్లేస్. సో మీరు మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వేరొక వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ అండి. బాయ్.